జిల్లా తిరువూరు వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో జరిగిన విలేకరుల సమావేశంలో కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర జాయింట్ కలెక్టర్ సెక్రటరీ శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్ది మహేందర్ రెడ్డిపై మేడ్చల్ జిల్లా కొర్రముల గ్రామానికి చెందిన శ్రీకాంత్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ఖండించారు. కబడ్డీ క్రీడాభివృద్ధికి మహేందర్ రెడ్డి విశేషంగా కృషి చేస్తూ క్రీడాకారులకు అనేక అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. ఇలాంటి అసత్య ప్రచారాలు క్రీడా వాతావరణాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్న వ్యక్తిపై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ జైన్ సెక్రటరీగా ఉంటున్నాను. అలాగే సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. అయితే ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య కారణం గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఉన్నాం. ఆయన మాట్లాడిన విధానానికి అసలు క్రీడా గౌరవాన్ని కాపాడడానికా లేక క్రీడా గౌరవాన్ని నాశనం చేయడానికి ఉన్నాడా? ఒక క్రీడాకారుడిగా అతను మాట్లాడే మాటలు చాలా బాగా, వాటిని మేము కేవలం తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ గౌరవాన్ని దెబ్బతీయడం కోసమే జరుగుతున్న కుట్రలో భాగం ఎవరో వెనకాల ఉండి కావాలని వ్యక్తిగతంగా నష్టపరచడం కోసం అసోసియేషన్ గౌరవాన్ని నష్టపరచడం కోసం మాత్రమే ఆయన పని కట్టుకొని బయటికి వెళ్ళిపోయిన సస్పెండ్ అయిన వ్యక్తి మాట్లాడే వ్యక్తిపై మాలాంటి వందల మంది క్రీడాకారులు ఆయన ప్రోత్సహించడం ద్వారా బయటకు వచ్చింది. అలాంటి వ్యక్తిపై దూషించడం అనేది చాలా ఖండిస్తున్నాం మేము. కానీ చట్టపరంగా మేము ఏదైతే ఎదుర్కోవాలో అవన్నీ కూడా మేము ఖచ్చితంగా ఆ నిరాధారమైన ఆరోపణలకు చట్టపరంగానే మేము వాళ్ళకి సమాధానం చెప్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 2 పదవులు అనుభవించారు, 2 పదవులలో ఉన్నాడు అంటున్నాం. 2 పదవులు అసలు నువ్వు పనిచేస్తావు అని ఆయనకు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండి ఒక హోదాలలో వేరే హోదాలు ఆయనకు అవసరం లేదు. కానీ చాలా మంది క్రీడాకారులను బయటకు తీయాల్సి వస్తే 100% నేను ముంగటి పనిచేస్తా అని స్వచ్ఛందంగా ఆయన సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకునే వ్యక్తే తప్ప ఆయన డబ్బులకు తీసుకొని అనవసరమైన ఆరోపణలు చేస్తే మాత్రం కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. డబ్బులు ఇచ్చే వ్యక్తి కానీ తీసుకునే వ్యక్తి కాదు. అయినా ఈ సంస్థ పైన బురదల జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది వెనుక ఉండి ఎవరో నడిపిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతా ఉంది మాకు. కానీ మేము తగిన రీతిలోనే సమాధానం ఖచ్చితంగా ఎదుర్కొంటాం. అదేవిధంగా ఇంకొక మాట చెప్తా ఉన్నాం. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం పరిధిలోని పెందుర్తి మండలం పెదగాడి సమీపంలోని సంకల్ప కళా గ్రామాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి మల్లికార్జునరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అరణ్య మిత్రులుగా మారి ప్రకృతి వనరులకు పరిరక్షించాల్సిన బాధ్యత మనమందరిపైన ఉందని పేర్కొన్నారు. ప్రకృతి ఆధారిత వ్యవసాయం ద్వారా సుస్థిర పంటలు పండించాలని సూచించారు. సంకల్ప కళాగ్రామంలో కట్టగానుగ నూనె తయారీ, ఔషధ మొక్కలు, ప్రకృతి రంగులతో తయారయ్యే ఉత్పత్తులను ఆయన పరిశీలించారు. ప్రతి విద్యార్థి ప్రకృతి ప్రయోజనాలపై అవగాహన పెంచుకోవాలని, ఇలాంటి కేంద్రాలను సందర్శించాలన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, సంకల్ప ప్రతినిధులు పాల్గొన్నారు. గ్రామం సందర్శించడం నాకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. ఇక్కడ చక్కగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన మరియు అనుబంధ కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఇక్కడ సాంప్రదాయక వృత్తి పనులు కూడా ప్రాధాన్యత ఇస్తూ కొయ్యి బొమ్మలు తయారు చేయడము, తర్వాత ఇక్కడ స్థానికంగా దొరికే అడవుల్లో దొరికే సహజమైన రంగులతో అద్దె బట్టలు నేయటం కూడా ఇక్కడ చూశాను. తర్వాత ఒక మంచి నర్సరీ
మరియు ఇక్కడ గానుగతో నూనె తీయటము ఇవన్నీ చూస్తుంటే కూడా చాలా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, అవగాహన పెంపొందించడానికి, ఈ సహజ వ్యవసాయానికి దీనికి సంబంధించి ఈ పనులు వీళ్ళు చేస్తున్న కృషి గొప్ప ఫలితాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. ఎంతోమంది దీన్ని చూసి ప్రేరేపించినట్లు నాకు అనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళతో మాట్లాడుతుంటే వీళ్ళ ద్వారా చాలామంది ముందుకొచ్చి ఇంకా చాలా అత్యుత్తమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా దీని నిర్వాహకులైన చలపతిరావు గారు, వారి కుటుంబ సభ్యులు అందరికీ, మరియు మిగతా సంకల్పంలో పనిచేసిన అందరికి కూడా నా హృదయపూర్వక అభినందనలతో. హన్మకొండ జిల్లా పరకాల ఆర్టీసీ డిపో వద్ద కొనసాగుతున్న సమ్మెకు మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సంఘీభావం తెలిపారు. కార్మికులకు కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. వెంటనే చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర అభివృద్ధిలో కీలకమని, వారిని ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమస్యలను వెంటనే बस का भैया नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा आर्टिस्ट ప్రభుత్వంలో మాకు రావాల్సిన బకాయిలు 2028 దుర్మార్గంగా, రౌడీజంగా, గూండాయిజంగా, బెదిరింపు ధోరణితోటి ప్రభుత్వాన్ని నడపాలని చూస్తా ఉన్నాం. ప్రజల యోగక్షేమాలతో ఆయనకు, రైతుల యోగక్షేమాలతో, ఉద్యోగస్తుల యోగక్షేమాలతో ప్రభుత్వాన్ని గాడిలో పడేద్దామనే ఆలోచన లేదు. 2.5 సంవత్సరాల కాలం అయిపోయినప్పటికీ కూడా ప్రభుత్వాన్ని నడిపే విధానం కానీ, నడిపే ఆలోచన కానీ ఇలా రేవంత్ రెడ్డి గారికి లేదు. ఆయనతో పాటు ఆయన తాబేదారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అదేవిధంగా దుర్మార్గంగా అబద్ధాలు ఆడాలి, ప్రజలను పక్కదో పట్టేయాలి, ప్రజలను ప్రభుత్వంపై. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు పోషించిన పాత్ర తెలంగాణ సమాజం ఎప్పటికీ మరిచిపోలేదని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని ప్రజలు భావిస్తున్నారు. కానీ ఈ సమ్మెతో ప్రభుత్వం చేసిన మోసం బట్టబయలందని ఆయన అన్నారు. 2 పీఆర్సీ బకాయిలున్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలని ఈటెల డిమాండ్ చేశారు. 2023లో ఆనాటి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ జీవో ఇవ్వడం కూడా జరిగింది. లక్షలాది మంది పేద విద్యార్థులకు, లక్షలాది మంది పాలు అమ్ముకునే వాళ్లకు, కూరగాయలు అమ్ముకునే వాళ్లకు సహకారం అందించిన ఆర్టీసీ ఇవాళ రాను 38,000 ఉద్యోగులకు పడిపోయింది. దాదాపు 20,000 ఉద్యోగాలు పోయినాయి. ఇవాళ అనేక రకాల ట్యాక్సెస్ ఎగ్జంప్షన్ ఇస్తూ ఉంటే ఇవాళ ఆ బస్సులు ఆర్టీసీకి కాకుండా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి, పెద్ద పెద్దలకు కట్టబెట్టి ఇవాళ ఆ బస్సులలో పనిచేసే వాళ్ళు ఎవరు కూడా ఆర్టీసీ కార్మికులు కాదు. ఆ బస్సులు కంట్రోల్ లేవు, ఆ కార్మికుల కంట్రోల్. బస్సులు కూడా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఆర్టీసీ తీసుకొని ఆ బస్సులన్నీ కూడా ఆర్టీసీ నడపాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొన్ని రూట్లలో 58 రూపాయల కిలోమీటర్ అని చెప్పి ఇలా ఇవ్వడం వల్ల చివరికి ఆర్టీసీ మీద భారం పడి మళ్ళీ అప్పులో ఊబిలో కూరుకుపోయి ఇవాళ ఇది పూర్తిగా మునిగిపోయేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఇట్లాంటి పిచ్చి ప్రయత్నం ఇవాళ అలౌ చేయొద్దని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ దాంతో పాటుగా ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ రావాలి. నాకు తెలిసి ఇప్పటికీ 2021లో ఒక పీఆర్సీ ఉంది. ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ అన్యాయం అని చెప్పింది. ఆనాడు కార్మికులు అనేక మంది గుండె పలిగి చనిపోయిన సందర్భం చూసినాం. రాజిరెడ్డి లాంటి వ్యక్తి కిరోసిన్
పెట్రోల్ పోసుకొని మంటల్లో మాడిపోయిన సందర్భం చూసినాం. శ్రీనివాసరెడ్డి గారు ఇట్లా నీరు గార్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది మంచిది కాదు. నేను మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నా వెంటనే, ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు రిటైర్మెంట్ అయితే వాళ్ళకు పెన్షన్ కూడా చక్కగా రాదు. ఉద్యోగం ఉన్నంతసేపే వాళ్ళ జీవితాలు తప్ప పెన్షన్ కూడా చక్కగా లేదు. కాబట్టి ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె జేఏసీ నాయకత్వంలో వాళ్ళు. ఉట్నూరు మండలం గోండ్గూడెం గ్రామానికి చెందిన గిరిజన సముదాయ సభ్యులు హైదరాబాద్ సందర్శనకు వచ్చారు. టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ప్రకారం ఈరోజు గిరిజనులు చార్మినార్ను సందర్శించారు. అలాగే భాగ్యలక్ష్మి ఆలయం వద్ద పూజలు కూడా నిర్వహించారు. కాగా చార్మినార్ను సందర్శించిన గిరిజన బృందానికి సాంప్రదాయ సంగీత వాయిద్యాలతో పర్యాటక శాఖ అధికారులు ఘనస్వాగతం పలికారు. మొదటిసారి చార్మినార్ను సందర్శించిన గిరిజన బృందం దాని నిర్మాణ శైలిని, ప్రాచీన కళా నైపుణ్యాన్ని చూసి మురిసిపోయారు. ना हुआ बोले तो यहाँ तारामती होटल में, अच्छे होटल में हम ठहरे वहाँ. कहीं को बोलता हम ऐसा होटल अब तक नहीं देखे. कहीं को बोलता एसी होटल है, हम जंगल पे रहने वाले यहाँ एसी होटल में सौकर्य करके अच्छा कन्वेंट करके वहाँ से यहाँ पूरा अच्छा ठीक है. सबको धन्यवाद करता हमारा एमएलए वेणुमा बोजू साहब को आला, जैसे हमारा जिला इंचार्ज मिनिस्टर जूपल्ली कृष्णा गारू को पूरा धन्यवाद बोलता. हमारा आदिवासी तरफुना धन्यवाद बोलता. जय సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపురం గ్రామంలో శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి దేవాలయ దివ్య ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. కృష్ణశిలలతో నూతనంగా నిర్మించిన ఆలయంలో 5 రోజుల పాటు పవిత్ర కార్యక్రమాలు జరగనున్నాయి. బ్రహ్మశ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి, యాళ్లప్రగడ రఘువీర శర్మ, ఎల్లప్రగడ మణి శంకర్ శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించబడతాయి. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రుడు కావాలని ఆలయ భక్తులు కోరారు. నిర్మాణం చేయడం జరిగింది. అది శిథిలావస్థలోకి వచ్చినటువంటి సందర్భంలో గ్రామస్తులందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని కొత్త ఆలయం నిర్మాణం చేద్దామనేటువంటి, అదే స్థలం లోపల కొత్త ఆలయం నిర్మాణం చేయాలనేటువంటి సంకల్పం తీసుకొని 2023లో ఈ పురాతన శివాలయాన్ని స్థాపన చేసి అదే సంవత్సరం శంకుస్థాపన చేసి ఈ సంవత్సరం అంటే ఈ నెల 27వ తేదీ నుండి మే 1 వరకు ప్రతిష్టాపన కార్యక్రమాలన్నీ చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రతిష్టాపనలో మనం ముఖ్యంగా చెప్పవలసినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ మనం గత లోపల బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగం ఉంది. ఆ శివలింగంతో పాటు ఇక్కడ మణిమయ మరకత లింగాన్ని కూడా ప్రతిష్టాపన చేయాలనేటువంటి సంకల్పం చేత పాత శివలింగాన్ని, అదేవిధంగా కొత్త శివలింగాన్ని కూడా ఈ ఆలయ ప్రాంగణంలో పాత శివలింగాన్ని, ఆలయం లోపల కొత్త మణిమయ మరకత లింగాన్ని కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గ్రామస్థ పౌరోహితులైన వారు, అదేవిధంగా జ్యోతిర్వాస్తు విద్యాపీఠ వారి యొక్క ఆధ్వర్యం లోపల జరుగుతున్నాయి. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమానికి మీరందరూ కూడా పాల్గొని విజయవంతం చేసి భగవంతుని కృపకు పాత్రలు కావాల్సినది మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ కుట్ర రాజకీయాలు బయటపడ్డాయని అన్నారు. కాళేశ్వరం రైతులకు వరప్రదాయని అని భారీ ఎత్తున సాగునీరు అందిస్తున్న ప్రపంచ స్థాయి ప్రాజెక్టు అని పేర్కొన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధిని తుడిచే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ భవనాలు, సచివాలయం అన్ని గత పాలనలోనే నిర్మితమయ్యాయని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. 90,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని గోబెల్స్ ప్రచారం చేసిన కాంగ్రెస్కి చెంప చెల్లుమనిపించేలా చాలా హైట్ మీద ఉంటుంది. గోదావరి నీళ్ళని తీసుకురావాలంటే మొత్తం లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప మనకు వేరే గత్యంతరం ఉండదు. అటువంటిది 650 మీటర్ల హైటుకి పంపింగ్ ఇవాళ చేసి బాహుబలి పంపింగ్ పెట్టి ఇవాళ ఒక బృహత్తరమైన కార్యక్రమం, బహుశా ప్రపంచంలోనే ఇటువంటి ప్రాజెక్టు ఉండదని. ఇలా ఆయన కట్టిన సెక్రటేరియట్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఇలా ప్రజాభవన్ అని పేరు పెట్టుకొని దాంట్లోనే ఉప ముఖ్యమంత్రి గారు నివాసం ఉంటున్నారు. ఇవాళ
మనకు అంటే ఏ కలెక్టరేట్ ఆఫీస్లో అయితే అంబేద్కర్ గారిది అంత పెద్ద విగ్రహం కడితే 2.5 సంవత్సరాలుగా అక్కడ ఏ కార్యక్రమం చేపట్టలేదు కాంగ్రెస్ పార్టీ. మొన్న మనం ప్రెషర్ పెట్టి ధర్నా చేస్తామని చెప్పి పిలిపించినప్పుడు అక్కడ మళ్ళీ ఓపెన్ చేసి అంబేద్కర్ గారికి సన్మానించుకోవడం కాంగ్రెస్ పార్టీ చేసింది. అంతకుముందు ఏం చేస్తుంది? ఎక్కడ పోయినా కేసీఆర్ గారు చేసిన ఏ కాంగ్రెస్ పార్టీనో ఇంకా ఈవెన్ మేము బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు చేసిన మంచి పనులు అంత గొప్పగా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మాని ఒక 90,000 కోట్ల ప్రాజెక్టులో ఒక 2 పిల్లర్లు కుంగినంత మాత్రాన మొత్తం ప్రాజెక్ట్ ని అపవాద తీసుకొచ్చి మీరు రైతుల కోసం నీళ్లు ఎత్తిపోయకపోవడం మూలం. కాకినాడ జిల్లా రమణయ్యపేటలోని మిత్ర హార్ట్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎదుట వినీల్ మృతికి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ కుటుంబం సభ్యులు ఉపాధ్యాయ సంఘాలు నిరసన చేపట్టారు. ఆసుపత్రి ముందు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని నియంత్రించారు. ఈ నిరసనలో విద్యార్థులు కూడా పాల్గొన్నారు. బాధిత కుటుంబం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుండగా హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించడం లేదంటూ ఒక కార్మికుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్న కోలా శంకర్ గౌడ్ బస్టాండ్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని వరంగల్లోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. 85% కాలిన గాయాలతో ఉన్న శంకర్ గౌడ్కు ఎంజీఎం ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.